హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు VMR Logics యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా ఇక్కడ రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దాన్ని క్లిక్ చేసిన తర్వాత వెంటనే మీకు బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేసి ఆల్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ప్రతిరోజు మన ఛానల్లో చెప్పేటువంటి జాబ్ నోటిఫికేషన్స్ మీకు అందుతాయి. ప్రతిరోజు మీరెవ్వరు కూడా క్లాసెస్ మిస్ అవ్వకుండా ఉంటుంది. మన ఛానల్లో చాలా వరకు ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి. అంతేకాకుండా మీకు నచ్చినటువంటి ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యే విధంగా మన యాప్లో కూడా క్లాసెస్ ఉన్నాయి. అందరూ కూడా ఫాలో అవ్వండి, ఓకేనా? లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. భారత సాంకేతిక విజ్ఞాన సంస్థ హైదరాబాద్ అంటే ఐఐటి, ఓకేనా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే మనకు రావడం జరిగిందండి. 2 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు వీటికి ఎలిజిబుల్గా మనమైతే చెప్పుకోవచ్చు, ఓకేనా? పర్మనెంట్ ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ విడుదల చేశారు. ఐఐటి హైదరాబాద్ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఇండియన్ నేషనల్స్ ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్ అంటూ మనకైతే ఇక్కడ ఇవ్వడం అయితే చూడవచ్చు. మొత్తం 24 పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల చేశారు, ఓకేనా? ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సీనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ మెడికల్ ఆఫీసర్, జూనియర్ సైకలాజికల్ కౌన్సిలర్, జూనియర్ ఇంజనీర్, సివిల్లో ఎలక్ట్రికల్ విభాగంలో టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ టెక్నీషియన్, మల్టీ స్కిల్డ్ అసిస్టెంట్ గ్రేడ్ 1 ఎలక్ట్రికల్, ఓకేనా? మరి మొత్తము వివిధ విభాగాల్లో అయితే మనకు ఖాళీలు ఉన్నాయండి. ఆల్మోస్ట్ లో లెవెల్లో వచ్చేసి 18,000 శాలరీ నుంచి 56,000 వరకు శాలరీ ఉంది. హైయెస్ట్ వచ్చేసి 67,000 నుంచి 2 లక్షల వరకు కూడా శాలరీ వచ్చే విధంగా అయితే ఇక్కడ ఉన్నట్లుగా తెలుస్తుంది. 18 సంవత్సరాల నుంచి మల్టీ స్కిల్డ్ అసిస్టెంట్ 30 సంవత్సరాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. హైయెస్ట్ వచ్చేసి 45 సంవత్సరాల వారు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ఇక్కడ మనకు వీలైతే కల్పించడం అయితే జరిగింది, ఓకేనా? ఇక్కడ చూద్దాం క్లియర్గా. ఇంకా షెడ్యూల్ క్యాస్ట్, ఓకే. ఇక్కడ మరి దేనికి ఎవరు ఎలిజిబుల్ అనేది మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కనుక చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, ఓబీసీ వారికి 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 15 సంవత్సరాలు, ఓకేనా? ఎస్సీ ఎస్టీకి పిహెచ్ అభ్యర్థులు అయితే, ఓకేనా, 13 సంవత్సరాల వరకు అయితే వయోపరిమితిని ఇవ్వడం అయితే చూడవచ్చు ఇక్కడ మనము. అయితే ఇక్కడ మనం చూద్దాం ఫ్రెండ్స్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కనుక బీఈ బ్యాచిలర్ ఇన్ ఇంజనీరింగ్ లేదా బీటెక్, ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విత్ ఫస్ట్ క్లాస్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటూ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారండి. చాలా పెద్ద పోస్ట్ ఇది, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనేది. 10 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. నెక్స్ట్ సీనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ అండి. ఫస్ట్ క్లాస్ ఎంఈ లేదా ఎంటెక్ చేసి ఉండాలి, పీజీ ఉండాలి. అంతేకాకుండా 8 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. జూనియర్ మెడికల్ ఆఫీసర్ అండి, ఎంబీబీఎస్ ఉండాలండి. ఇవి ఎంబీబీఎస్ చేసుకున్న వారికి ప్లస్ 6 సంవత్సరాల రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. నెక్స్ట్ జూనియర్ సైకాలజిస్ట్ కౌన్సిలర్ అండి, మాస్టర్ డిగ్రీ ఇన్ సైకాలజీ విత్ 55% మార్క్స్, అట్లీస్ట్ 2 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్. జూనియర్ ఇంజనీర్ అండి సివిల్, దీనికి బీఈ లేదా బీటెక్ 3 years ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు వీరికి. జూనియర్ ఇంజనీర్ అండి ఎలక్ట్రికల్ విభాగంలో, దీనికి కూడా బీఈ బీటెక్ ప్లస్ 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వారిని అయితే అడగడం జరుగుతుంది. టెక్నికల్ సూపరింటెండెంట్స్ అండి, బయాలజికల్ ఇంజనీరింగ్, దీనికి ఫస్ట్ క్లాస్ బీఈ లేదా బీటెక్ అయితే అడగడం జరుగుతుంది, ఓకే. అంతేకాకుండా 3 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అడగడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ కెమికల్ ఇంజనీరింగ్లో ఫస్ట్ క్లాస్ బీఈ లేదా బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ 3 years ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. సివిల్ ఇంజనీరింగ్లో 2 ఉన్నాయండి. జియో టెక్నికల్ ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ ఎంఈ లేదా ఎంటెక్, అంతేకాకుండా జియో టెక్నికల్ ఇంజనీరింగ్ విత్ అట్లీస్ట్ 1 year రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారండి. నెక్స్ట్ కంప్యూటర్ సెంటర్లో ఒకటి ఉందండి. ఫస్ట్ క్లాస్ బీఈ లేదా బీటెక్, ఎంసీఏ లేదా ఎంఎస్సీ కంప్యూటర్ చేసిన వారు ఎలిజిబుల్ అండి. 3 years వెబ్ డిజైన్ డెవలప్మెంట్ పైన ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు, ఈవెన్ ప్రైవేట్ అయినా కూడా. మెటీరియల్ సైన్స్ అండ్ మెటలాజికల్ ఇంజనీరింగ్ అండి, ఫస్ట్ క్లాస్ బీఈ లేదా బీటెక్ లేదా ఎంసీఏ లేదా రిలవెంట్ ఎక్స్పీరియన్స్ 3 years అయితే అడగడం అయితే చూడవచ్చు. మెకానికల్ అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అండి, దీనికి కూడా సేమ్ రిలవెంట్ అయితే అడుగుతున్నారు, 3 years ఎక్స్పీరియన్స్.
జూనియర్ టెక్నీషియన్ చూడండి ఫ్రెండ్స్, కెమికల్ ఇంజనీరింగ్ విభాగంలో 1 year ఎక్స్పీరియన్స్, సేమ్ క్వాలిఫికేషన్తో. నెక్స్ట్ సిఎండి ఎలక్ట్రికల్ సూపర్వైజర్, ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండి, డిప్లొమా. నెక్స్ట్ ఎలక్ట్రానికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అట్లీస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ అయితే మనల్ని అడగడం అయితే చూడవచ్చు. కమ్యూనికేషన్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్ అండి, ఫస్ట్ క్లాస్ బీఈ లేదా బీటెక్ ప్లస్ 1 year ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సో నెక్స్ట్ మల్టీ స్కిల్డ్ అసిస్టెంట్ అండి. సో ఎసెన్షియల్ ఫస్ట్ క్లాస్ ఐటీఐ ఇన్ ఎలక్ట్రికల్ ట్రేడ్ విత్ వైర్మెన్ లైసెన్స్ అండ్ అట్లీస్ట్ 5 years ఎక్స్పీరియన్స్ అయితే అడగడం అయితే జరుగుతుందండి. ఓకేనా. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్కి అయితే మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వారైతే కంపల్సరీగా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి, మీకు కనుక ఎక్స్పీరియన్స్ ఉంటేనే. ఓకేనా. సో లేదా మనమైతే ఏం చేయలేము, ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ అని అడుగుతున్నారు. సో ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనేది మనం చూద్దాము. సో మరి ఇక్కడ అప్లికేషన్ ఫీ వచ్చేసి 500 రూపాయలండి ఫర్ ద క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ ద మోర్ దెన్ 1 post, ఒకటి కంటే ఎక్కువ అప్లై చేసిన వారికి. సో ఒక్క పోస్ట్కి 500 రూపాయలు అంటూ మనకైతే మెన్షన్ చేశారు. క్యాండిడేట్ ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్ అండర్ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, పర్సన్ విత్ డిజేబిలిటీస్ అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫర్ ద ఫీ అయితే లేదండి. ఒకటి కంటే ఎక్కువ అప్లై చేసిన వారికి మాత్రము, ఓసీ అభ్యర్థులకు మాత్రము 500 రూపాయల ఫీజు అయితే ఉంటుంది. సో ఇక్కడ ఈ పీడిఎఫ్ మీకు ప్రొవైడ్ చేస్తానండి. ఇక్కడ డైరెక్ట్ ఉంది కదా, సో ఈ లింక్ పైన బ్లూ కలర్ లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్ మనకు ఓపెన్ అవుతుందండి, వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనము డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ కెరీర్ అని కనిపిస్తుంది కదా డైరెక్ట్. సో మనం ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నామో కంపల్సరీగా దానిపైన క్లిక్ చేసి సో మనమైతే అప్లై, ఫర్ ఎగ్జాంపుల్ సో దీనిపైన క్లిక్ చేద్దాం ఒకటి. దానిపైన క్లిక్ చేయగానే మనకైతే ఈ విధంగా అయితే వస్తుంది. సో దాన్ని హౌ టు అప్లై అని ఉంది కదా. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మే సెండ్ దేర్ సివి, కరికులం వీటే లేదా రెజ్యూమే అని చెప్పేసి FENDLABIIT Hyderabad@gmail.com బై 31st August. సో ఇది ఓల్డ్ వన్ ఇది యాక్చువల్గా. సో ఇది వదిలేయండి, మనకు ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్ని అప్లై చేసుకోవాలి. ఇక చూడండి, 9/9/2021 లాస్ట్ డేట్ వచ్చేసి 25/9/2021 ఉంది కదా. సో దీనికి అప్లై చేసుకోవచ్చు మనము. సో యాక్చువల్గా ఇది ఇంకా దీంట్లో యాడ్ చేయనట్టున్నారండి యాక్చువల్గా. ఇక్కడ మనకు నాన్ టీచింగ్ జాబ్స్ అన్నీ కూడా, నాన్ టీచింగ్ ఇంకా యాడ్ చేయలేదు మేబీ. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైట్ ఫర్ ద రీసెర్చ్ అసిస్టెంట్, ఇది మనకు సంబంధించింది కాదు. సో దీంట్లో అయితే యాడ్ చేస్తారండి. మనకి ఇచ్చినటువంటి లింక్ మాత్రము అదొకటి మాత్రమే, అందరూ కూడా గమనించాలి. సో వన్స్ ఇక్కడ అప్డేట్ చేయగానే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.